సార్, ఇప్పుడు ఇవిడ చెప్పిందంతా స్టేట్మెంట్ గా రాసి సంతకం కూడా తీసుకోండి. ఏదైనా మిస్ అవుతే ఉపయోగంగా ఉంటుంది. సరే. ఇక్కడ వేణుముద్రయ్యమ్మ. అమ్మా అమ్మా అమ్మా, కొంప మునిగింది. మీరే రక్షించాలమ్మా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా భార్యను ఎత్తుకుపోయారమ్మా. ఎత్తుకుపోయారా? నీ భార్యను ఎత్తుకుపోవడం ఏంట్రా? తాగొచ్చావా? లేదమ్మా, నిజంగానే ఎత్తుకుపోయారమ్మా. ఎవరు? ఆ తులసి ఆదిత్య వచ్చి నా భార్యను తీసుకెళ్లిపోయారమ్మా. ఏంటమ్మా ఇలా జరిగింది? ఇప్పుడెలా? ఆ తులసి ఆదిత్య దాంతో రేపు కోర్టులో నిజం చెప్పిస్తే నువ్వే ఆ నర్సును చంపావని తెలిసిపోతుంది. దాంతో దుర్గమ్మ బయటకు వచ్చేస్తుంది. నీకు జైలు శిక్ష పడుతుంది. ఇప్పుడు ఆ పని మనిషి ఎక్కడుందో ఏంటో మనకెలా తెలుస్తుందమ్మా? నువ్వేం కంగారు పడకు సింధు. ఆ తులసి ఆదిత్య పని మనిషిని తీసుకెళ్లి సాక్ష్యం సంపాదించాము అనుకుంటున్నారు. తీసుకెళ్ళి దాన్ని ఎక్కడ దాచిపెట్టినా వెతికి తీసుకురావడానికి మనకి సాయం చేసే మనిషి ఆ ఇంట్లోనే ఉంది. ఎవరమ్మా? ఇంకెవరు? ఈవిడేంటి నాకు కాల్ చేస్తుంది? హలో, ఎలా ఉన్నావు వెంకటలక్ష్మి? మీతో మాట్లాడటం మానేశాను కదా. బాగానే ఉన్నాను. మీ లెక్కలు తేలిపోయాయి కదా, మళ్ళీ నాకెందుకు ఫోన్ చేశారు? మనవి అంత త్వరగా తీరిపోయే లెక్కలు కావులే వెంకటలక్ష్మి. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. హెల్పా? ఏంటది? దుర్గమ్మ హత్య చేసిందని కోర్టులో సాక్ష్యం చెప్పిన అమ్మాయిని ఆదిత్య తులసి తీసుకెళ్లి ఎక్కడో దాచారు. ఆ లేడీ ఎక్కడుందో వెతికి పట్టుకొని నాకు అప్పగించాలి. అలా అలా నేనెందుకు చేస్తాను? నువ్వు చెప్పినట్టు చేస్తే మా అత్తయ్యకి శిక్ష పడుతుంది. నేనే చేయను. చెయ్యకపోతే నువ్వు నాతో కలిసి మాట్లాడినవి, మనిద్దరం కలిసి చేసినవి అన్ని రికార్డు చేసి నా ఫోన్లో భద్రంగా ఉంచాను.
ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యకపోతే ఆ వీడియోలన్నీ మీ ఇంట్లో ఉన్న అందరికీ చూపిస్తాను. అప్పుడు నీ పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించుకో. ఆ, ఆ, వద్దు వద్దు వద్దు, నువ్వు ఆ వీడియోలు ఎవరికి పంపించొద్దు. నువ్వు చెప్పినట్టే ఆ లేడీ ఎక్కడుందో నేను కనుక్కొని చెప్తాను. సరే. ఎన్ని రోజుల తర్వాత ఆకలిగా అనిపిస్తుంది ఆదిత్య. ఏదైనా తినాలి అనిపిస్తుంది. అవును, 3 రోజుల నుంచి అమ్మ టెన్షనే. సాక్ష్యం చెప్పి ఆ లేడీ దొరికిన తర్వాత కాస్త రిలాక్స్ అయ్యా. నిజమే ఆదిత్య. రేపు దాన్ని తీసుకెళ్లి కోర్టులో నిజం చెప్పిస్తే అత్తయ్య నిర్దోషిగా బయటకొస్తుంది. అప్పుడు రిలాక్స్ కాదు, ఫుల్ హ్యాపీగా ఉంటాం. కరెక్టే తులసి, పెద్ద బరువు దిగినట్టయింది. అవును, తర్వాత ఆ అమ్మాయికి కూడా భోజనం పెట్టు, లేకపోతే నీరసం వచ్చి నిజం చెప్పకపోతే మనకే ప్రాబ్లం. నీరసమా? దాని మొహం. భయానికి ఖచ్చితంగా అది ఓపిక తెచ్చుకొని మరీ నిజం చెప్తుంది. అంటే అన్నం పెట్టవా? ఇలా మంచితనం ఎక్కువ అవడం వల్లే ఆదిత్య మనకి ఇన్ని కష్టాలు. మంచితనం లేకుండా అమ్మాయిని పస్తులుంచి చంపుతావా? అలా అయినా మనకే నష్టం కదా. శత్రువుకి భోజనం పెట్టడం మంచితనం కాకపోతే మరింకేంటి? పెట్టకపోతే చస్తుంది, పాపం కూడా. సరే పెడతాలే, ముందు నువ్వు ప్రశాంతంగా తిను. అంటే ఆ రమ్యని వీళ్లే దాచారన్నమాట. రేపు ఆవిడతో నిజం చెప్పిస్తారు. తనని ఎక్కడ దాచారో తెలుసుకోవాలి. ఏమైంది ఆదిత్య? అన్నీ గుర్తొస్తున్నాయి తులసి. అమ్మ బయటికి ఎప్పుడొస్తుందో తెలియదు తులసి. దాని గురించే నాకేం తినాలనిపించట్లేదు. ఇప్పుడు ఆ అన్నం అమ్మాయికి తీసుకెళ్తుందన్నమాట. ఫాలో అవ్వాలి.
నీ మీద జాలితో అన్నం పెడుతున్నాం. మా తిండి తిని మాకు అన్యాయం చేయాలని చూస్తే పాపం తగిలి చస్తావు. తిను. భగవంతుడా, ఇంకా ఎలాంటి ఆటంకాలు అభ్యంతరాలు రాకుండా అత్తమ్మ ఇంటికొచ్చేలా చూడు. స్వామి, మా ఇంటికి వెలుగు, మా అందరికీ సంతోషాన్ని పంచు స్వామి. అత్తయ్య అంటే ఆదిత్యకి కాదు, మావయ్యకి, నాకు, అమ్మకి ప్రాణం. తన ఇంట్లో లేకపోతే మావి జీవం లేని బతుకులే. ఆ కీర్తి సింధులు పగబట్టి నేరం మోపి కేసులో ఇరికించారు. కానీ వాళ్ల మోసాన్ని ఛేదించాము. దొంగ సాక్ష్యాన్ని పట్టుకున్నాము. కోర్టులో ప్రవేశపెట్టబోతున్నాము. నువ్వు మాకు సహకరించి న్యాయాన్ని రక్షించు స్వామి. ఆ తులసి రెడీయా? నువ్వు ముందు హారతి తీసుకో. సరే, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగే ఆదిత్య. ఇప్పుడు ఎలా? అత్తయ్యని ఎలా కాపాడతాం? ఆదిత్య, ఆదిత్య! ఏమైంది తులసి? ఏంటా కంగారు? అది రమ్యశ్రీ ఆ గదిలో లేదు ఆదిత్య. ఎవరో దాన్ని పంపించేశారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఎలా ఆదిత్య? ఏంటి ఏదో కంగారు పడుతున్నారు? అదెవరో లేదు అంటున్నారు, ఎవరో పంపించినట్టున్నారు అంటున్నారు. ఓసే దుర్మార్గురాలా, నీ దొంగ వేషాలు, నీ వెధవ నాటకాలు ఆపుతావా? ఏమీ తెలియని నంగ నచ్చలాగా ఏమైంది అని అడుగుతున్నావా? నాకేం తెలుసు? నా మీద అరుస్తున్నావు తులసి. నోరు ముయ్యవే నక్క మొహందానా. అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం రాసేదానివి నువ్వు. ఆశ్రయం ఇచ్చిన ఇంట్లోనే గోతులు తీసేదానివి నువ్వు. నీ బుద్ధులు ఎవరికి తెలీదు చెప్పు. నువ్వు ఆ కీర్తి సింధుల మనిషివని నాకు బాగా తెలుసు లక్ష్మి. వాళ్ళకి తప్ప ఆ దొంగ సాక్షితో ఎవ్వరికి పని లేదు. నీకు తప్ప దాన్ని తప్పించగలిగే అవకాశం మరొకరికి లేదు లక్ష్మి. నీకు మీ నాన్నమ్మకి మనుషులు మమకారాల కంటే డబ్బే ముఖ్యం. అందుకే ఇంతలో ఆ రాక్షసులతో బేరం కుదిరించుకుని ఉంటావు. సాక్షిని తప్పించుంటావు. నాకేం తెలీదు. అనవసరంగా నా మీద నిందలు వేయకు. నింద వేస్తున్నా అన్నావంటే నిట్ట నిలువున చీరేస్తాను. నెలలు నిండిన దానివి, బిడ్డని కడుపులో మోస్తున్నావని దయ తలిచి వదిలేస్తున్నాను లక్ష్మి. చూడు ఆదిత్య, చూడు ఇదెంత దుర్మార్గపు పనిచేసిందో. దాని పాపను అదే అనుభవిస్తుందిలే. ఆవిడ పోతే ఏమైంది? లాయర్ గారి దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయిగా. పద, కోర్టు టైం అవుతుంది. ఓసై, నీ సంగతి అత్తయ్య వచ్చాక తెలుస్తాను.
ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? అదే కదా టెన్షను. ఇటు చూస్తే మన లాయర్ తప్ప మిగతా లాయర్లు అందరూ వచ్చేస్తున్నారు. ఇప్పటికే టైం అయిపోతుంది. ఒకవేళ డ్రైవింగ్ లో గానీ ఉన్నారేమో. ఎంత డ్రైవింగ్ లో ఉంటే మాత్రం ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంటే కనీసం ఆన్ ది వే అని మెసేజ్ అయినా పెట్టొచ్చు కదా. నువ్వు టెన్షన్ పడకరా, వచ్చేస్తారులే. ఇందాక నుంచి ట్రై చేస్తున్నా, ఎత్తట్లేదు. ఏంటిది? ఆ లాయర్ వాదించి అత్తయ్యని బయటికి తేకపోతే, నా విషయం బయటపడితే, ఇప్పటికే ఆ లేడీ విషయంలో నా పాత్ర గురించి తులసికి తెలుసు. అత్తయ్య విషయంలో రిస్క్ అయితే నేను బుక్ అయిపోతా. భగవంతుడా, మా అత్తయ్యని రక్షించు, బయటకొచ్చేలా చెయ్యి స్వామి. నమస్తే మేడం. నమస్తే. చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది మేడం. అంతా మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది. నువ్వు వెళ్ళి పంచోడు. ఓకే మేడం. పద బేబీ. అది చూద్దాం. మీరేం చూడలేరు. సైలెంట్ గా లాస్ట్ లో దోషులుగా శిక్ష అనుభవించడం తప్ప. దోషి మీ అత్తయ్యే కదా. అది తేలుతుంది వాళ్ళ. అసలు దోషులెవరో, ఎవరు నిర్దోషులో. పిల్లి దొరకకుండా తప్పదు, మెడలు విరక్కుండా మానదు. సరే, ఎవరి నమ్మకాలు గెలుస్తాయో చూద్దాం. ఏంటి తులసి, ఏమంటున్నారు వాళ్ళు? దుర్మార్గులు దుర్మార్గమే కోరుకుంటారు. అత్తయ్యకి శిక్ష పడుతుంది అంటున్నారు. తిరిగి ఛాలెంజ్ చేస్తూ మొహం వాచేలా 4 అనేసరికి బోరున జారుకున్నారు. అవునాదిత్య, లాయర్ గారి ఫోన్ కలిసిందా? వస్తున్నారా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. లాయర్, ఇంకో లాయర్ రావడం, గెలవడం, దుర్గమ్మ బయటికి రావడం జరగని పని.